హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చూడండి పీఠం అయితే కదిలిస్తున్నాము. వారిని పైకి ఎక్కించే వీడియో అయితే కొద్దిగా లేట్ అయిందనమాట పెట్టడం. ఈ వీడియో అయితే మా ఆయన దాంట్లో అయితే తీసినాం. నేను ఫోన్లో బ్యాలెన్స్ లేక మళ్ళీ రిటర్న్ దీంట్లోకి అయితే పంపించుకునేకైతే కొద్దిగా లేట్ అయిపోయింది. ఈ వీడియో అయితే మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూ అయితే చేస్తున్నా. బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి. ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే మొక్కున్నాం, ఇద్దరం మొక్కొని బంగారం అయితే తీసి పక్కన పెట్టి ఇద్దరం కలిసి అయితే పీఠకం అయితే కదిలిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఉంచితే మటుకు మళ్ళీ 3 days అయితే దీపం వెలగాలన్నమాట. అందుకోసమే అట్లని కానీ దీపం అయితే కొండెక్కనీయం తీసి మళ్ళీ దేవుడి పట్టంలో కాడైతే మళ్ళీ ఎప్పుడు పెట్టింటే పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలశం కదిలిచ్చినాం, తర్వాతకి అయితే పీఠకం కూడా కదిలిచ్చినాం, తర్వాతకి దేవుడి ఫోటో ఇంకా అన్నీ అయితే ఒకటొకటి అయితే తీసుకున్నా. ఈ మువ్వలు గివ్వలు అమ్మవారి ఫోటో, అమ్మవారి రూపు అన్నీ అయితే నైటే కదా మొత్తం తీసి అయితే పక్కకైతే పెట్టట్లేదు. మళ్ళీ దేవుడి ఫోటోల కాడైతే పైన అయితే పెడుతున్నా. చూడండి ఇంకా పైకెక్కిచ్చి జ్యోతి కూడా మొత్తానికి అయితే పైకెక్కిస్తున్నాను. మా ఆయన కూడా నాకైతే చాలా హెల్ప్ చేస్తుండ అనమాట. ఇంకా అట్లనే దండలు కూడా అయితే తీసిన. మొత్తానికి అయితే నా పూజ అయిపోయింది. మొత్తానికి ఎంతమంది వచ్చిరో తెలుసా? వాయనానికి 28 మంది అయితే ముత్తైదులు అయితే వచ్చిర్రు వాయనం తీసుకోవటానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. మీకెంతమంది వచ్చిర్రో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ 5 మందికి అయితే నేను జాకెట్ ముక్కలు ఇచ్చిన, ఇంకా మిగతా వాళ్ళందరికీ అయితే తాంబూలం ఇచ్చిన. నేను ఆ వీడియోలో కూడా పెట్టిన. చూడండి దీపాన్ని కూడా తీసుకొని పైన పెట్టుకోవాలా. తమలపాకు కూడా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం పడి పెడతాం కదా అమ్మవారికి ప్రసాదం పెట్టిన ప్రసాదం నేను మా ఆయన అందరం తిన్నాం అనమాట. దీపాలు చూడండి ఎట్లా వెలుగుతున్నాయి మా ఇంట్లో. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట చూస్తుంటే. దేవుళ్ళ ఫోటోలు చాలా. నాకు బోనాల పండగ లక్ష్మీ వ్రతం అయితే ఒకటి సౌభాగ్యం కోసం, ఇంకొకటేమో పిల్లల ఆరోగ్యం కోసం. మొత్తానికి అయితే ఇంట్లో అంతా మంచిగా ఉండాలని చేసుకుంటాం. ఇంకొక జ్యోతి కూడా అయితే నేనైతే పైన అయితే పెట్టుకున్నాం. మొత్తానికి అయితే పైన 3 అయినాయి, కింద ఇంకా మొత్తం కొన్ని అయితే కొండెక్కినాయి అనమాట. కొత్త ప్రమిదలు కదా, కొన్ని అయితే తొందరగా అయితే పీర్చుకున్నాయి. ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే పిల్లలకైతే మళ్ళీ నెక్స్ట్ డే నేనైతే సాలిడ్ లాగా చేసి అయితే పెట్టిన. గౌరమ్మను కూడా అయితే పైన పెట్టుకుంటున్నా. గౌరమ్మను 3వ రోజు అయిపోయినాక వాటర్లో అయితే కలుపుకుంటా. వాటర్లో కలుపుకొని అయితే చెట్టుకు పోయాలా. అట్లనే కలుషం నీళ్ళు కూడా చెట్లకే పోయాలా. నేనైతే ఫస్ట్ టైం అయితే పీచు ఉన్న కొబ్బరికాయ అయితే ఫస్ట్ టైం అయితే పెట్టిన. ఎట్లుంటుందో దాని సక్సెస్ ఎట్లుంటుందో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. నాకు ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా పెట్టుకోవాలా వద్దు అనేది అయితే చెప్తాను అనమాట. పిల్లల ఇంట్లో అయితే ఆ పీసు ఉన్న కొబ్బరికాయ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అందరు అన్నారు, అందరు అంటేనే నేను కూడా పెట్టుకున్నా. నాకు ఎవరు చెప్పలే, మామూలుగా వాళ్ళు ఇలా అంటుంటే పెట్టుకోండి మంచిగా ఉంటుంది అది ఇది అంటేనే పెట్టుకున్నా. మా ఊరు వీడియో ఎడదిత్తుని చూడండి. నా చీర మీద చిలుకలు చూడండి ఎంత బాగున్నాయో. ప్రసాదం అయితే నేను మినపగారెలు, గుగ్గిళ్ళు ఆ వీడియోలో కూడా పెట్టినా కదా, పాయసం అవన్నీ తీసే టైం అయితే లేకుండే. మొత్తం గడబడైంది. పెళ్ళికి పోయి వచ్చిన కదా, మళ్ళీ కంగారుగా కొంచెం అయితే వీడియో కూడా తీసుకోలేదు, ఎందుకంటే అంత టైం లేకుండా అయిపోయింది. నేనైతే కలశాన్ని అయితే తీసేసిన, అట్లనే పీచున్న కొబ్బరికాయను కూడా పైన పెట్టిన. అమ్మవారికి అలంకరించినవన్నీ అయితే ఒక్కొక్కటి తీసుకొని అయితే మళ్ళీ జాగ్రత్తగా పెడుతున్నా. నెక్స్ట్ ఇయర్కి అయితే మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట. ముట్టుకొని చోట పెట్టి జాగ్రత్తగా పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే కొనకుండా యూస్ అవుతుంది అనమాట. పోయినసారికి ఇప్పటికైతే చాలా తక్కువైంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా అంత ఉండదన్నమాట. ఫ్రూట్స్కి ఇంకా వాటి ఖర్చు అయితే నేనైతే కలశం అయితే తీసినా. నేను చూడండి కలశంలో కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ, పువ్వు వేసుకున్నా. కానీ అవన్నీ చెప్పటానికి తీయటానికి అసలు నాకు టైమే చాలేదు. అందుకోసం అయితే మీకోసం ఈ వీడియోలో అయితే షేర్ అయితే చేస్తున్నా. వీడియో తీసేది అయితే మా పెద్ద బాబు, మా ఆయన ఫోన్లో. నా ఫోన్లో అప్పటికే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. అందులో నా ఫోన్ కూడా మొత్తం హ్యాంగ్ అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కావాలా చూసేయండి. కొబ్బరికాయకు కూడా నేను ఎట్లా అలంకరించినో అది కూడా తీయలేకపోయినా చాలా ఉంది. కానీ ఎవరో ఒకరు ఉంటే బాగుండు, తీస్తుంటే 2 వీడియోస్ అవుతుండే. ఇంక ఇప్పటికైనా అయిపోయినాయి అనుకోండి. అమ్మవారి రూపు అయితే మా ఆయన తిప్పిండు, నేను కొబ్బరికాయ అయితే పట్టుకున్నా. కొబ్బరికాయ కొట్టాలని చూడండి మేము ఎంత ప్రిపేర్ చేస్తామంటే ఎన్ని పెడతామంటే అన్ని పెడతాం. అమ్మవారిది ఫేస్ అయితే చూడండి, ఇవన్నీ నేనే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. స్టిక్కర్స్ అన్ని టిక్లీ ప్యాకెట్లతోటి కొంచెం ఫెవికాల్ అంటించుకొని అయితే రెడీ చేసుకున్నా. మనం ఎట్లా పూజ చేసేది అనేది కొబ్బరికాయలో తెలిసిద్ది అనమాట. ఇంక కొబ్బరికాయ అయితే మా ఆయన చేతిలో అయితే కొట్టిస్తున్నాను, ఎందుకంటే నేను మార్నింగ్ అయితే కొబ్బరికాయ పెట్టినా కదా. యామ్ని అయితే ఈ రూపు అయితే చూసి పుషమ్మ తలకాయ అంటుందన్నమాట. యామ్ని మధ్యలో మస్తు కామెడీలు చేస్తుంది. యామ్ని గారు దయేష్ కానీ
నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి. ఒక లైక్ అయితే చేసిపోండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొకలా పోతుంది, మీ షేర్ వల్ల నా వీడియో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మొత్తం మీ చేతుల్లోనే ఉంది. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేసిపోండి. ఇంకా మా ఆయన అయితే కూర్చొని మరీ లేవలేకపోతుండు, కూర్చొని మరీ కొబ్బరికాయ కొడుతుండు. పొద్దాక పనికి పోయి ఇచ్చిండు, అట్నే కూర్చొని కొబ్బరికాయ కొడుతుండ్రు. ఆయన చూసేయండి, కూర్చుంటే నేను అన్ని ఇస్తుంటే ఆడ కొబ్బరికాయ అయితే కూర్చొని అయితే కొడుతుండు. నేనైతే ఇవన్నీ చదువుకుంటున్నా. అమ్మవారికి పెట్టిన కదా తాంబూలం, చీర, జాకెట్, గాజులు అయితే నేను వేసుకుంటా. చీర కూడా తర్వాతకి అయితే కుట్టుకుంటా. ఇంకా అయితే ఏం లేదు, పక్కన అయితే పెట్టేసుకున్నా. వీడియో అయితే చాలా లేట్ అయింది. మధ్యలో ఒక శుక్రవారం కూడా అయిపోయింది అనమాట. అంత లేట్ అయిపోయింది. కొబ్బరికాయ అయితే మంచిగా అయితే పగిలింది. కొబ్బరికాయ అయితే పండు పండింది. మంచిదే అని అంటారు. మాకెళ్ళి అయితే మరి కొబ్బరికాయ పండు పండితే మంచిదే అంటారు. మరి మీకెళ్ళి ఎట్లా అంటారో తెలియదు. కొబ్బరికాయ కూడా కరెక్ట్గానే పగిలింది. భయం అయిందనమాట, అమ్మో ఎట్లా అయిపోయిందో ఏమో అని. కానీ మంచిగా పిలవక ముందుకే చాలా మంది ముత్తైదులు కూడా మస్తు మంది వచ్చారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఒక 16-17 మంది కాడైతే వాయనం అయితే ఓపిక చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. పసుపు బొట్టు పిలిస్తే పోను అనకూడదు కదా. నేను కూడా మస్తు మందిరి కాడికి పోయినా. పెళ్ళికి పోయి డ్యాన్స్ వేసి నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఓపిక అస్సలు లేకుండే, కాలు నొప్పి తీసినా కూడా అట్లనే పోయినా. మా ఆయన ఓపిక చూడండి, మా ఆయన ఓపిక మొక్కోవచ్చు. ఆ కొబ్బరికాయ అట్లా బలుగుతున్నా కూడా కనీసం వంగి కొబ్బరికాయ కొట్టట్లే, అట్లా చేస్తారు అనమాట. ఇంకా వాడు కొంచెమే వీడియో తీసిండు. ఆ కొబ్బరికాయ పగిలింది కూడా మీకు చూపిద్దామంటే వాడు వీడియో తీయలేదు. అట్లానే ఇప్పుడైతే ఇది కూడా నేను ఈ వీడియో కూడా పెట్టలేదు. అని మమత అయితే వ్రతం అయితే ఏం చేసుకోలేదు, పూజ కూడా ఏం చేసుకోలేదు. అందుకైతే నేను కూడా పసుపు బొట్టు ఇచ్చినట్టు ఈ సంవత్సరం నాకు మంచిగా ఉంటే ముందుకు నేను కూడా వరలక్ష్మి వ్రతం చేస్తా. అందుకైతే ఇంకెక్కడైనా అమ్మవారే కదా, ఇక్కడ అమ్మవారి ముక్కొని అయితే నేను పసుపు బొట్టిస్తా మీ ఇద్దరికి అనేసి. నాకు శోభక్కకైతే ఇద్దరికైతే పసుపు బొట్టిస్తుంది అనమాట. ఇంకెవరైతే మనం ఎక్కడైనా అమ్మవారి మనసులో మొక్కోవాలి. కానీ ఎవరి ఇంట్లో అయినా అమ్మవారే, ఎట్లయినా అమ్మవారే. నేను అందరికైతే ప్రతి ఒక్కరికి లేదనకుండా ఓపిక చేసుకొని కంకణాలు అయితే కట్టినా. కొంతమంది అయితే కంకణాలు కట్టలేదు, పోవటం కొద్దిగా జరంత అటు ఇటు పసుపు బొత్తురు ఇంత బొట్టు పెట్టి అమ్మటే 4 గుగ్గిలు వేసి గాజులు కూడా ఒక్కొక్కడ పెట్టలేదు. ఒక అట్టికాయ తమలపాకు అట్లా పెట్టిరు అనమాట. నేనైతే మొత్తం గాజులు, పసుపు, కుంకుమ, సోంపు లేకపోతే వక్క ఇంకా పెట్టుకునేది ఏదో కొంచెం మంచిగా పెట్టుకుంటే మనం ఊకైతే పెట్టట్లేదు కదా. అందుకోసం అయితే నేను ప్రతి ఒక్కరికి కంకణం కట్టిన. కంకణం అయితే అమ్మవారు వచ్చినట్టే అనమాట. ఎంతమంది వస్తే అంతమందికి. ఇప్పుడు దేవుడికి అయితే మనం కంకణం కట్టలేదా, అట్లనే ఏడైతే మమతాకు కూడా మేము అక్షంతలు అయితే ఇచ్చినాం. 2 కాళ్ళు అయితే మొక్కుంది. నాకు కూడా ఈసారి మంచిగా అనిపిస్తే ముందుకైతే వ్రతం చేసుకుంటా అన్నదనమాట. ఫుల్ వీడియోస్ అయితే మొత్తం